హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, నేనైతే మా అన్నయ్య జపాన్లో వర్క్ చేస్తున్నాడు అనమాట. ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా. ఆయన 1 ఇయర్కి ఒకసారి ఇంటికి వస్తాడండి. వస్తూ వస్తూ మా కోసం ఇవి తీసుకొచ్చాడనమాట. అంటే జపనీస్ చాక్లెట్స్, కప్ కేక్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఎప్పుడు కూడా చూసి ఉండమండి ఇలాంటి చాక్లెట్స్ అనేవి. అవన్నీ నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. చూసారు కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను జపాన్ చాక్లెట్స్ మీద. అవి అప్పుడొచ్చేసి 3 టైప్సే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు చాలా వెరైటీస్ తీసుకొచ్చారు. సో అవి అన్బాక్స్ చేసేసి చూసేయండి. ఇప్పుడైతే మా పాప ఒకటి ఓపెన్ చేసేసింది అనమాట. చూడండి, ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందో. ఈ బాక్స్లో ఓన్లీ 12 ఉన్నాయండి. దీని టేస్ట్ అనేది ఎలా ఉందో కూడా చూద్దాము. ఇదైతే మనకి గ్రీన్ టీ ఉంటుంది కదా, ఆ గ్రీన్ టీతో ఆ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఈ చాక్లెట్ అనేది శాండ్విచ్ టైప్ ఉంటుంది అనమాట. చూడండి, పైన కింద గ్రీన్ టీ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట. మిడిల్లో వచ్చేసి క్రీమ్ ఉంటుంది. ఇలాంటిది మనం ఎప్పుడు కూడా చూసి ఉండమండి. మామూలుగా యాక్చువల్గా చాలామంది అమెరికన్ చాక్లెట్స్ చూపిస్తారు కదా, జపాన్ చాక్లెట్స్ అనేవి మనం ఎప్పుడు చూసుండము. అందుకని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. జపాన్ వాళ్ళు స్వీట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు అనమాట. వాళ్ళు ఎప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉంటారనమాట. సో వాళ్ళు మేడ్ ఇన్ జపాన్ అనమాట. ఈ ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుందండి. డైట్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. స్ట్రాబెర్రీ మిల్క్ మోచి అనమాట. ఇందులో అయితే మనం చిన్నప్పుడు రసగుల్లాస్ తినేవాళ్ళం చూడండి. సేమ్ చూడటానికి రసగుల్లా టైప్లా ఉంటుంది అనమాట. చూసారా, బాక్సింగ్ కూడా ఫోల్డింగ్ అనేది ఎలా ఉందో. మనం అందుకనే నేను చెప్పానండి, గిఫ్టింగ్ పర్పస్గా యూజ్ చేయొచ్చండి. ఇవన్నీ చాలా కాస్ట్ అండి. చూసారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ 12 ఉన్నాయండి. మరియు మీరు గమనించారో లేదో, ప్యాకింగ్ అనేది ఎలా ఉందో చూసారా. ఈ బాక్స్ అనేది నేను ఆల్రెడీ మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మాత్రం నేనైతే ఇది పెయింటింగ్లో యూజ్ చేశానండి. ఈ బాక్స్ని పెయింటింగ్ కలర్స్ కలుపుకోవటం కోసము. చూసారా, రసగుల్లా టైప్స్లో ఉందన్నమాట. మనకి ఇవి ప్యాకింగ్లో వచ్చేసి మనకి మామూలుగా న్యూగా కొత్త వాటర్ బాటిల్ కొన్నా, షూ బాక్స్ కొన్నా, అందులో మనకి స్మెల్ రాకోకుండా ప్యాకింగ్లో వేస్తారు కదండి. ప్రతి ప్యాకింగ్లో కూడా, ఈ బాక్స్ ప్యాకింగ్లో కూడా ప్రతి దాంట్లో కూడా అలాంటిది ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి మస్క్ మిలన్ కప్ కేక్ లా ఉంటుందండి. సేమ్ మస్క్ మిలన్ తిన్నట్లే ఉంటుంది. చూసారా, ప్యాకింగ్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసింది. నాకైతే ఆ వ్రాపర్స్ కూడా పారేయాలనిపించలేదన్నమాట. చెప్పాను కదా, ప్యాకింగ్లో చూసారా స్మెల్ రాకోకుండా మనం దూరం నుంచి తీసుకొచ్చినా కానీ అవి ఎటువంటి స్మెల్ రాకుండా ఉండటానికి ప్యాకింగ్లో అలా ఈ ప్యాకెట్ అనేది వేశారనమాట. చూసారు కదా, ఇది కూడా ఓపెన్ చేసి చూసేసేద్దాము. ఇక్కడ వచ్చేసి 20 ఉన్నాయండి. ఇవన్నీ కప్ కేక్స్ అనమాట. కప్ కేక్స్ తింటుంటే పైన మస్క్ మిలన్, లోపల మస్క్ మిలన్ జ్యూసీగా ఉన్నట్టు క్రీమీ స్ట్రక్చర్లో ఉంటుందండి. ఆ ర్యాపర్స్ కూడా అయితే చాలా బాగుంటాయి. నాకైతే పారేయాలనిపించలేదు, చాలా బాగుందనమాట. చూడండి, ఓపెన్ చేసి చూసేద్దాము. మస్క్ మిలన్ కప్ కేక్ అనమాట. చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారు. మనం యాక్చువల్గా చాక్లెట్స్ అంటే, కేక్స్ అంటేను మనము మైదాతో తయారు చేస్తారు. చాక్లెట్స్ కూడా స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది, మన పిల్లలకి హెల్త్కి మంచిది కాదనుకుంటాము. కానీ ఇవి చాలా మంచిదండి. చెప్పాను కదా, వాళ్ళు స్వీట్ అనేది ఎక్కువ యూజ్ చేయరనమాట. చాలా తక్కువ స్వీట్తో ఉంటాయి అన్నమాట. సో ఇదైతే చాలా వెరైటీగా ఉంటుందండి. కిట్టి అనమాట.
మా పిల్ల అయితే కోడిపిల్ల అని పేరు పెట్టింది, చిన్న కోడిపిల్ల అని. మనం ఇలాంటి చాక్లెట్స్ ఎక్కడ చూసుండము, చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, అంతా జపనీస్ లాంగ్వేజ్లోనే రాసి ఉంటుందండి. జపనీస్ వాళ్ళ లాంగ్వేజ్కి ప్రయారిటీ అనేది ఎక్కువ ఇస్తారండి. అందుకనే మోస్ట్ ఆఫ్ ది బాక్సెస్ మీద జపనీస్లోనే రాసి ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము. చూడటానికి ఎంతో ముద్దు ముద్దుగా ఉంటుందండి. ఇది చాలా లైట్ స్వీట్ అనమాట. చాలా లైట్గా ఉండేపాటికి పిల్లలు ఎక్కువ ఇష్టపడలేదన్నమాట. కానీ హెల్త్కి మంచిదండి. స్వీట్ అనేది తక్కువ ఉంటుంది. అది చూడటానికి కూడా ఎలా ఉంటుందంటే జెల్లీ జెల్లీగా ఉంటుంది అనమాట. చూసారు కదా ప్యాకింగ్. ఈ బాక్సెస్ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. మనకి ఈ బాక్సెస్ అనేవి చాలా చాలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే చూసారా పైన ఎలా బొమ్మ అనేది ఇచ్చాడో, లోపల పిక్ కూడా అలాగే ఉంది. మనకి కావాల్సిన చాక్లెట్ కూడా సేమ్ అలానే ఉంది. చూసారా భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి. కళ్ళు, చెవులు బ్లష్ అవుతున్నట్టు అది కూడా ఇచ్చారు. చెప్పాను కదా చూడండి, ఈ ప్యాకింగ్లో కూడా మనకి స్మెల్ అనేది రాకుండా ఉండటానికి ఆ ప్యాకెట్ అనేది ఇచ్చేసి చక్కగా ప్యాకింగ్ చేశారనమాట. చూసారా ఇవైతే వచ్చేసి ఓన్లీ 9 ఉన్నాయండి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అంట. మళ్ళీ ఈ లోపల ప్యాకింగ్లో కూడా అది కూడా ప్యాక్ చేసి ఉందన్నమాట. ఆ ప్యాకింగ్ కూడా ఓపెన్ చేసేసి మనం స్వీట్ అనేది ఎలా ఉందో చూద్దాము. మా పిల్లల టేస్ట్లోనే అర్థమైపోతుందండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లోనే. ఇది చాలా లైట్గా ఉంటుంది అనమాట, తీపి ఎక్కువ ఉండదు. సో అందుకని పిల్లలు ఎక్కువ ఇష్టపడలేదన్నమాట. కానీ హెల్త్కి మంచిదండి. చూడండి ఎంత మెత్తగా జెల్లీ జెల్లీగా ఉందో, చూడటానికైతే చాలా బాగుందండి. తినాలనిపించలేదు, ఎందుకంటే చూస్తూ ఉండాలనిపించింది. వాళ్ళకైతే అంత నచ్చలేదన్నమాట. లోపల జెల్లీ జెల్లీగా కూడా ఉంది. కానీ వీడియో కోసం ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తున్నాడు మా బాబు. నెక్స్ట్ అయితే వేరేది ఓపెన్ చేసి చూసేసేద్దాము. ఇదైతే 12 పీసెస్ ఉన్నాయని పైన మెన్షన్ చేశారండి. మనం ఓపెన్ చేయకుండానే తెలిసిపోద్ది. చెప్పాను కదా చాలా వెరైటీస్ తీసుకొచ్చారని ఈసారి. లాస్ట్ టైం అయితే నేను 2 or 3 చూపించాను అంతేనమాట. సో ఇప్పుడైతే ఇది కూడా అండి, ఇది ఎలా ఉంటుందంటే రస్క్ పైన వీడియోలో కనిపిస్తుంది కదా, పైన దాని ఆ అట్ట పైన ఉంది కదా, సేమ్ అలానే ఉంటుందండి. మన రస్క్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. పైన కింద ఆ కోటింగ్ అనేది ఇస్తారనమాట. మిడిల్లో మాత్రం చీజ్ లేయర్లా ఉంటుంది అనమాట. కానీ చాలా స్వీట్గా ఉంటుంది. పైన ఏమో క్రంచీగా ఉంటుంది అనమాట. సో ప్యాకింగ్ చూసారా ఎలా ఉందో, అదిగో వీడియోలో పైన కనిపిస్తుంది కదా బాక్స్ పైన, సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇక్కడ బుక్ కూడా ఇచ్చారు. అందులో అంటే ఇది నాకు తెలిసి అంటే గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటుంది అనుకుంటా. చెప్పాను కదా పైన కింద అలా క్రిస్పీగా ఉంటుంది. లోపల వచ్చి లేయర్ అనేది ఉంటుంది అనమాట. చూసారు ఎక్స్ప్రెషన్ మా బాబుది, ఐబ్రోస్ కూడా పైకి లేపాడు. అంటే ఇది చాలా బాగా నచ్చిందండి. ఇదైతే కిస్సెస్. ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చారనమాట. ఇది కూడా అంతేనండి. పైన కింద బిస్కెట్ ఉంటుంది, మిడిల్లో వచ్చి చాక్లెట్ ఉంటుంది అనమాట. చాక్లెట్ బిస్కెట్ అనమాట ఇది చాక్లెట్ పేరు. ఇందులో అయితే చాలా బల్క్లో ఉంటాయండి, చాలా ఉంటాయి ఇందులో చాక్లెట్స్. మనం మన చుట్టుపక్కల మన హౌసెస్ పక్కన పంచుకోవటానికి ఇవైతే బాగుంటాయండి. ప్రీవియస్గా చూపించినవి చాలా తక్కువలో వస్తాయి కదా, మనకి చాలా దగ్గర వారికి ప్రీషియస్ అనిపించే వాళ్ళకి చాలా దూరం నుంచి తీసుకొచ్చాం. గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటుంది, గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ 1 సైడే ఉందండి. నేను 2 సైడ్స్ అనుకున్నా, మర్చిపోయాను. చాలా రోజులైంది. నేను వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. 1 సైడ్ ఏమో బిస్కెట్, 1 సైడ్ ఏమో చాక్లెట్ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా పిల్లలు ఇష్టంగా తిన్నారనమాట. ఫైనల్గా ఇవ్వండి. వీటిల్లో కొన్ని అయితే నేను ఇంటికి ప్యాకింగ్ చేసేసుకున్నానండి. కొన్ని అయితే మా పిల్లలు అక్కడే తినేసారనమాట. మీకు ఈ వీడియోలో కొత్తగా నేర్చుకున్నారు అంటే కొత్తగా ఒక విషయం అనేది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.